So first team, second team students. Okay. So అందరూ వైట్ తీసుకొని ఆర్డర్ ఇవ్వండి. బాబు ఫస్ట్ స్టూడెంట్స్, తర్వాత అంగన్వాడీ టీచర్స్, మళ్ళా స్టూడెంట్స్ నెల అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గన్య పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్పీజీ మైదానంలో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ అదురాజ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో మాదక ద్రవ్యాలు ఉండకూడదనే నేపథ్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో స్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పోలీస్ శాఖ డీఎస్పీలు, ఎస్ఐలు, వివిధ శాఖల అధికారులు, ఎన్సీసీ కళాశాలల పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గరిష్ట సంఖ్యలో చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలను స్వీకరిస్తూ ఈరోజు మనం అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు అనేది మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి నేను ప్రతిదీ చిన్న చిన్న దొంగతనం ప్రతిజ్ఞ చేస్తున్నా. మొబైల్ థెఫ్ట్ కానీ, తర్వాత మోటార్ బైక్ థెఫ్ట్, అట్లా చిన్న థెఫ్ట్ లో పెద్ద క్రిమినల్ అవుతారు. సో ఇది ఒక నెక్సెస్ ఉంది డ్రగ్స్ చేసిన వాళ్ళు అండ్ క్రైమ్ కి. తర్వాత డ్రగ్ చేసినప్పుడు ఏం రైట్ ఏం రాంగ్ మనకి అది ఐడియా లేవు. ఓన్లీ 5 minutes లో మీ ఎట్లా కొట్టడం స్టార్ట్ చేస్తారు. డ్రగ్